విధ్వంసం నుండి విజన్ వైపు, అరాచకం నుండి అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి సైకో పరిపాలనను అంతమొందించి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నటువంటి సూపర్ 6 కార్యక్రమాలు పూర్తిగా సూపర్ హిట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈ రోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు.